అందరికీ శుభోదయం. టిప్స్ టు క్రాక్ నీట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. టిప్స్ టు క్రాక్ నీట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. మొదటి ప్రయత్నంలోనే నీట్లో అనగా ఎంబీబీఎస్ సీటు సంపాదించడం ఎలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈజ్ ద నీట్ ఎగ్జామ్ అండ్ ఈజీ ఆర్ హార్డ్ ఎగ్జామ్? మరి ఈ నీట్ ఎగ్జామ్ ఈజీ అనుకోవచ్చా, కష్టం అనుకోవచ్చా? చదవకపోతే కష్టమే కదా ఏది కూడా. సో ఒక టార్గెట్ మనం ఏర్పరచుకున్న తర్వాత ఆ టార్గెట్ వైపుగా మన ప్రయత్నం జరగాలి. మరి ఒక దిశ ఒక నిర్దిష్టమైన గమ్యం చేరాలంటే అనేక రకాలుగా విధాలుగా మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో మనకు ఉన్నటువంటి 24 అవర్స్లో నిద్రకు డైలీ మనం చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలకు తీసేయగా మిగిలిన టైం అంతా కూడా చదువుకు ఉపయోగించాలి. ఇక్కడ చదువు ఎక్కువ టైం అంతా కూడా చదువుకే ఉపయోగించాలి. మరి మనం చదివిన దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. చదువుతున్న చాప్టర్ దాని గురించి ఆలోచించాలి. పుస్తకం ముందు పెట్టుకొని సో నీ యొక్క థింకింగ్ వేరే వాటి మీద ఉన్నట్లయితే నువ్వు చదివి కూడా వృధా. కాబట్టి నీ ఆలోచన అంతా కూడా పుస్తకం వైపే ఉండాలి. ఏ వైపు అయితే ఏదైతే నువ్వు వర్క్ చేస్తున్నావో కంప్లీట్గా 100%గా దాని మీదే నీ ధ్యాస అంతా ఉండాలి. అప్పుడైతేనే నువ్వు ఈ నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలవు. అయితే వీటిని ఆ ధ్యాసని దానివైపే ఉంచాలంటే ఏం చేయాలి? ఇతర వాటి పట్ల ఉన్నటువంటి ఆలోచన తగ్గించుకోవాలి. మరి వీటి గురించి తపన అనేటువంటిది ఎగ్జామ్ గురించి. సో నీట్ ఎగ్జామ్ మనం క్వాలిఫై కావాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, సో టాప్లో ఉన్నటువంటి కాలేజీలు చేరాలనేటువంటి తపన అనేటువంటిది మీరు ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా? ఉదాహరణకు మనకు తెలిసిందే ఆర్కిమెడిస్ అనేటువంటి శాస్త్రవేత్త. సో ఆ రోజుల్లో రాజు బంగారు కిరీటాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇస్తాడు. అతని నిర్ణయం మేరకు ఆ బంగారు కిరీటము తయారవుతుంది. తయారైన దాన్ని రాజుకి సమర్పిస్తారు. ఆ రాజుకి ఇచ్చిన తర్వాత రాజుకి ఒక అనుమానం వేస్తుంది. నేను బంగారు కిరీటాన్ని తయారు చేయమన్నాను కదా, ఇది 100% బంగారంతో తయారు చేశారా లేదా, దీంట్లో ఏమైనా కల్తీ ఉందా లేదా అనేటువంటి విషయం నాకు తెలియాలనేటువంటి ఆలోచన రాజుకి వేస్తుంది. మరి రాజుకి అనుకున్నటువంటి ఈ కోరికను మరి ఆర్కిమెడిస్కి అప్పగిస్తాడు అన్నమాట. ఆ ఆర్కిమెడిస్కి ఒక టైం అంటూ చెప్పి ఆ టైం లోపల ఈ విషయాన్ని తేల్చాలి, రుజువు చేయాలి అనేటువంటిది అతనికి అప్పగిస్తారు. సరే, ఆర్కిమెడిస్ ఇచ్చినటువంటి టైం లోపల చేద్దామని అతను కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత ప్రయత్నం చేసినా దానికి సొల్యూషన్ మాత్రం దొరకలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి ఆ రోజులు చివరి రోజు కానీ వచ్చేసిందంటే ఇతను ఒకవేళ ఆ విషయాన్ని కనుక్కోలేకపోతే ఇతనికి మరణదండన అనేటువంటిది చేస్తారు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలి, బతకాలి ఇతను. ఈ ప్రయత్నంలో భాగంగా అనేక ఆలోచనతో ఇతను మరి జీవిస్తూ ఉంటాడు. ఇంకా చివరి రోజు వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇతను ఆ ఆలోచనని ఆ వేడి నుంచి తట్టుకునే దానికోసంగా
ఒక నీళ్ళ తొట్టి నిండా నీళ్లు పోస్తాడు. నీళ్లు పెట్టిన తర్వాత దానిలో తను దిగుతాడు. దిగంగానే ఏదో ఆలోచనలో ఉన్నటువంటి ఆ ఆర్కిమిడిస్కి ఒక్కసారిగా అతను ఆ తొట్టెలో దిగంగానే ఏదో తనకు ఐడియా వచ్చినట్లుగా తను కనుక్కోవాల్సినటువంటి ఆ సమస్యకు సొల్యూషన్ దొరికినట్టుగా అట్లాగే లేచి వీధుల్లోకి యురేకా అనే అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చూడండి, నిజంగా మనిషికి సమస్యలు వచ్చినప్పుడే ఆ ఆలోచన విధానం పెరుగుతుంది. అప్పుడే దానికి కరెక్ట్ సొల్యూషన్ అనేటువంటిది దొరుకుతుంది. మరి ఆ విధంగా ఇప్పుడు ఎలా జరిగిందంటే అతను దానికి సొల్యూషన్ ఎలా దొరికిందంటే నీళ్ళలో దిగంగానే ఆర్కిమిడిస్ నీళ్ళలో దిగంగానే ఆ తొట్టి నిండా నీళ్ళున్నాయి. ఎప్పుడైతే ఆ తొట్టిలోకి దిగాడో దాంట్లో ఉన్న నీళ్ళు కొద్దిగా ఒలికిపోవడం, కిందకు పోవడం జరిగింది. అదే అతనికి ఆలోచనకి సొల్యూషన్ అనమాట. అంటే ప్రతి వస్తువు కూడా ఆ తొట్టిలో ఉన్నటువంటి నీళ్ళలో వేసినప్పుడు తాను కోల్పోయిన ఆ బరువుకి సమానంగా నీళ్ళను బయటికి తొలగిస్తుంది. ఈ సూత్రాన్నే ఆర్కిమిడిస్ కనుక్కున్నాడు. ఈ సూత్రం ఆధారంగా రాజుకి ఇచ్చినటువంటి ఆ బంగారు కిరీటము స్వచ్ఛమైనది కాదని నిరూపిస్తాడు. ఆ విధంగా రాజు దగ్గర ప్రశంసలు పొంది మంచి బహుమతి కూడా పొందుతాడు. తన జీవితాన్ని నిలబెట్టుకుంటాడు. ప్రియమైన విద్యార్థులారా, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా ఈ నీట్ ఎగ్జాము మన జీవితాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకుపోయేలాగా కష్టపడాలి. ఆ విధంగా ప్రయత్నం చేయాలని ఈ ఉదాహరణ చెప్తున్నాను. సో కాబట్టి ఎగ్జాము ఈజీగా మరీ కష్టంగా లేకుండా మీడియంగా ఉంటుంది. అయితే దీంట్లో కొంత మోతాదు ఈజీగాను కొంత పర్సెంట్ వరకు కష్టంగాను ఉంటుంది. సాధారణంగా ఈ బైపీసీ విద్యార్థులకు ఎక్కువగా ఫిజిక్స్ ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియాను కూడా తొలగించే విధంగా ప్రయత్నం చేయాలి. చూద్దాం. హౌ టు ప్రిపేర్ నీట్కి ఎలా ప్రిపేర్ కావాలి. హౌ టు మేనేజ్ టైం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం టైము సమయాన్ని ఏ విధంగా హౌ టు మేనేజ్ టైం. ఎవరైతే సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేస్తారో వారికే విజయం బానిస అవుతుంది. మరి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. విచ్ చాప్టర్ వెయిటేజ్ ఈజ్ ద హైయెస్ట్. ప్రతి సబ్జెక్ట్లో కూడా అంటే నీట్ మెడికల్ ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి ఈ నీట్లో బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్టులు ఉంటాయి. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్ట్ పరంగా వెయిటేజ్ ఎక్కువ ఉండేటివి చాప్టర్స్ ఉంటాయి, తక్కువ ఉండేటివి మీడియంగా ఉండేటువంటి చాప్టర్స్ ఉంటాయి. ఈ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని అంటే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రిపేర్ కావాలి. రైట్ వే టు స్టడీ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మనం ఇందాకే చెప్పుకున్నాం, బైపీసీ వాళ్ళకి ఎక్కువ మందికి ఫిజిక్స్ అంటే ఫోబియా ఉంటుందని చెప్పుకున్నాం. సో కొంతమంది కెమిస్ట్రీ అంటే ఫోబియా ఉంటుంది, దీంట్లో ఎక్కువ మార్కులు సంపాదించుకోలేరు. కొంతమంది ఫిజిక్స్ ఎక్కువ సంపాదించుకోలేరు. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఎక్కువ మంది బయాలజీలో స్కోర్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ కదా. ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి చేయాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో నీట్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ముఖ్యంగా బయాలజీలో ఎక్కువ కూడా ఈ ప్లాంట్స్ నేమ్స్, ఎనిమల్స్ నేమ్స్, మరి వాటి యొక్క సైంటిఫిక్ టర్మ్స్, రియాక్షన్స్, కెమిస్ట్రీలో అయితే కెమికల్ రియాక్షన్స్, ఫిజిక్స్లో ప్రిన్సిపల్స్,
సో ఇవన్నీ కూడా మనం కొంతవరకు బైహార్ట్ చేసేదానికి ఆ దిశగా పోయినట్లయితే 70% మనం ఆ సబ్జెక్ట్ని నేర్చుకోగలుగుతాం. ఏదైనా కూడా సబ్జెక్టుని అర్థం చేసుకొని దాని మీద వర్కౌట్ చేయాలి. సబ్జెక్టు అర్థం కానప్పుడే మనకి అనేక సమస్యలు అనేటువంటివి వస్తాయి. సో ప్రతి సబ్జెక్టు కూడా నువ్వు చదివే ప్రతి విషయం కూడా నీకు అర్థం కావాలి. అర్థమైతే తక్కువ సమయంలోనే దాని గురించి అవగాహన కలుగుతుంది. అట్లా కాకుండా బైహార్ట్ చేయడం వల్ల, అర్థం కాకుండా బైహార్ట్ చేయడం వల్ల వృధా అవుతుంది. అప్పుడు వచ్చినట్లుగా ఉంటుంది కానీ ఫ్యూచర్లో మళ్ళీ చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి టిప్స్ని మనం కొంచెం జాగ్రత్తగా ఫాలో కావాలి. సో చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. తర్వాత ఈ నీట్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు అర్థమవుతూ ఉంటాయి. వాటి పరంగా మనం ఎక్కువగా వర్క్ చేయాలి. కొంతమంది సులభంగా ఉన్నటువంటి వాటిని ఎక్కువగా వర్క్ చేస్తూ జరుగుతుంటుంది. సో హార్డ్గా ఉన్నటువంటి వాటిని వదిలేస్తుంటారు. అది చాలా తప్పది. అన్నిటినీ కవర్ చేయాలి. సో 3 రకాలుగా మనకి చాప్టర్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ థర్డ్ ప్రయారిటీ. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేటువంటి ఖచ్చితంగా అన్నీ కవర్ చేసుకో ఉండాలి మనం. వీటిలో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్లో సో వీటికి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ప్రయారిటీ ఉన్నటువంటి క్వశ్చన్లు ఉంటాయి. వీటికి దాని తగ్గట్టుగానే మనం కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. హౌ టు లెర్న్ బయాలజీ. మనం ఇందాక చెప్పుకున్నాం, బయాలజీ అర్థవంతంగా ఈ సైంటిస్ట్ పేర్లు నేర్చుకోవడం, ప్లాంట్స్ నేమ్స్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నట్లయితే మనకి కొంతవరకు చాలా సులభంగా ఉంటుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది బయాలజీ. కాబట్టి బయాలజీని అర్థవంతంగా చదువుకోవాలి. మనం స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా బయాలజీనే. ఈ బయాలజీలో ఒక్క బిట్టు కూడా పోనీయకుండా మనం చాలా వరకు కవర్ చేసుకోవాలి. ఆ విధంగానే నువ్వు పాటించినట్లయితే, పోయినట్లయితే నీకు నీట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చి దాన్ని క్రాక్ చేయగలవు. సో చదవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జామ్లో అది వెంటనే గుర్తుకొచ్చే విధంగా చేసుకొని దానికి ఆ సొల్యూషన్ మనం పెట్టేటట్టుగా చేసుకోవాలి. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి 100% విజయవంతం అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం బయాలజీ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వడం. తర్వాత ఒకవేళ కొంతమందికి కెమిస్ట్రీ ఇబ్బందిగా ఉంటే ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చేసి కెమిస్ట్రీలో వీలైనంత వరకు తెచ్చుకునేటట్లు చేసుకోవాలి. కొంతమందికి ఫిజిక్స్ కష్టంగా ఉండి కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది. అటువంటి వాళ్ళు కెమిస్ట్రీలో వీలైనంత వరకు ఎటువంటి క్వశ్చన్ వదలకుండా ప్రయత్నం చేసి ఫిజిక్స్లో ఎంతవరకు అటెంప్ట్ చేయగలరో అంతవరకు అటెంప్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే స్టెప్ 1 ఫస్ట్ లెర్నింగ్ లెక్చర్. మన క్లాసులో మన ఉపాధ్యాయులు అనగా లెక్చర్స్ చెప్పినటువంటి ఆ చదువే చాలా ముఖ్యం. అది ముందు మనకి అర్థం కావాలి. అర్థం కాకపోతే వాళ్ళని అడగాలి. 1-10 సార్లు అడగచ్చు. ఎందుకంటే నువ్వు ఫీజు కడుతున్నావు కాబట్టి నీకు ఆ రైట్ వే ఉంది, ఆ ఛాన్స్ ఉంది, హక్కు ఉంది. సో ఎన్నిసార్లు అయినా అడిగి చెప్పించుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్ ఉపాధ్యాయుడి ద్వారా ఎక్కువ విషయాలను మనం రాబట్టుకోవాలి. అది అయిన తర్వాత స్టెప్ 2 వచ్చేసి డీప్ లెర్నింగ్. ఇంకా ఆ ఉపాధ్యాయుడు చెప్పిన ఆ విద్యను ప్లస్ డీప్ లెర్నింగ్ ఎన్సీఆర్టీ బుక్స్, వీటి నుంచే క్వశ్చన్స్ వస్తుంటాయి. వీటిని బాగా చదువుకోవాలి. ఎన్సీఆర్టీ దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా అటెంప్ట్ చేసుకోవాలి. ఏది వదలకూడదు. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం ఒక విధానం, ఈ నీట్కి ప్రిపేర్ అవ్వడం మరొక విధానం. ఇంటర్మీడియట్లో నువ్వు అక్కడ 4 మార్క్స్వి, 8 మార్క్స్వి, 2 మార్క్స్ ఉంటాయి. సో ఒక దాంట్లో నీకు నచ్చింది రాస్తున్నట్లయితే ఏదో ఒక మార్క్ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ నీట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్
ఖచ్చితంగా అది కరెక్ట్గా ఉండాలి. ఆ విధంగా ఉంటే నీకు మార్క్స్ వస్తాయి. లేనట్లయితే మైనస్ మార్క్స్లోకి వెళ్ళిపోతావు. స్టెప్ 3 రివిజన్. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఇంకా మేలో వస్తుంది, ఇంకా రివిజన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం సార్ చెప్పినప్పుడు రాసుకున్నటువంటి ఆ షార్ట్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి జాగ్రత్తగా ఎగ్జామ్ అయిపోయేదాకా కూడా మనం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మన ఎగ్జామ్కి పోయే ముందు 4 సబ్జెక్టులు చదవాలి. 4 సబ్జెక్టులు ఎన్ని చాప్టర్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ ఉంటాయి, అన్ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తక్కువ సమయంలో చూసుకుని పోయేదానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ నోట్స్ అనేటువంటిది చిన్న చిన్న వాక్యాలతో పెద్ద విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలవు. కాబట్టి ఖచ్చితంగా రివిజన్లో ఆ నోట్స్, షార్ట్ నోట్స్ అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నోట్స్, ఎన్సీఆర్టీ హైలైట్స్. సో ఇప్పుడే మనం చెప్పుకున్న షార్ట్ నోట్స్ రివిజన్లో చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ అనేటువంటిది. చూడండి, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు కూడా నీ ఆలోచన ఈ నీట్ వైపే ఉండాలి. సో ఇక్కడ ఆ షార్ట్ నోట్స్ని జస్ట్ ఒక లైన్ చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం విషయం నీకు గుర్తుకొచ్చేయాలి. ఎన్సీఆర్టీ హైలైట్స్, ఆ బుక్లో ఆ మ్యాటర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాటిని నువ్వు ఆల్రెడీ హైలైట్స్ చేసుకోవటం, మార్క్ చేసుకోవటం, వాటిని కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఏది కూడా నువ్వు ఎక్కువగా సెన్సరీ ఆర్గాన్స్ ఎక్కువగా వాడితేనే జ్ఞాపక శక్తి ఆ జ్ఞప్తికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ చాలా కష్టం. కాబట్టి నువ్వు సాధించుకోవాల్సినటువంటి ఆ క్వశ్చన్ ఆన్సర్ కావాలంటే ఎక్కువ దాని గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది, వర్క్ చేయాల్సి వస్తుంది. ఏమండి, నీకున్నటువంటి ఈ కొద్ది రోజుల్లోనే కదా నువ్వు కష్టపడతావు. తర్వాత ఇది కానీ క్రాక్ చేసావంటే నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. లేనట్లయితే మళ్ళా నువ్వు లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి చేసే మొదటి ప్రయత్నంలోనే చక్కగా నువ్వు బాగా కష్టపడినట్లయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. దీనికి చాలామంది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్. నువ్వు నేర్చుకున్న తర్వాత అది వచ్చినట్లుగా ఉంటుంది, కానీ ఎంతవరకు దాన్ని నేర్చుకున్నావు అనేటువంటి విషయాన్ని మనకి ఎలా తెలుస్తుంది? ప్రతి దాని మీద ఎగ్జామ్ అనేటువంటిది మనం అటెంప్ట్ చేయాలి, రాయాలి. అప్పుడు మాత్రం ఆ ఎగ్జామ్లో నువ్వు మార్క్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నట్లయితే సో నీకే అనిపిస్తుంది, ఓహో నేను నీట్ క్రాక్ చేయగలను అనేటువంటి. ఎప్పుడైతే ఆత్మస్థైర్యం వస్తుందో ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఇక్కడ మనం ప్రాక్టీస్ చాప్టర్స్ దట్ ఆర్ వీక్. చాలామంది విద్యార్థుల్లో ఇదొక బలహీనత. ఏదైనా కష్టంగా ఉన్న సబ్జెక్టులో, కష్టంగా ఉన్న చాప్టర్స్లో వాటిని ఎక్కువ టచ్ చేయకుండా పక్కన పెట్టేస్తారు. తనకి ఏదైతే సులభంగా ఉంటుందో, ఏదైతే ఇష్టంగా ఉంటుందో దాని మీద ఎక్కువ వర్క్ చేయడం. సో ఒక చాప్టర్ మీద నువ్వు ఎంత వర్క్ చేసినా ఎన్ని మార్కులు రాగలవు, ఎన్ని మార్కులు తెచ్చుకోగలవు? అదే వీక్ అయిన చాప్టర్స్ని కూడా నువ్వు బాగా చదివి పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆ మార్కులు కూడా కలిసినట్లయితే నీకు మంచి ర్యాంక్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో నీకు ఏవైతే కష్టంగా అనిపిస్తాయో వాటిని కూడా ఎక్కువ వర్క్ చేయాల్సిందే, తప్పదు. రెగ్యులర్ టెస్ట్, స్టెప్ 4 వచ్చేసి రెగ్యులర్ టెస్ట్. ఇక ఎగ్జామ్స్ దగ్గరకు అయ్యే కొద్దీ, నీట్ ఎగ్జామ్ దగ్గర అయ్యే కొద్దీ రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఆల్రెడీ ఏదో కోచింగ్ సెంటర్లో చేరుంటారు, వాళ్ళు ప్రతిరోజు పెడుతూ ఉంటారు. ఆ పెట్టినప్పుడు ఒకవేళ తక్కువ వస్తున్నప్పటికి కూడా నువ్వు ఈ షార్ట్ పీరియడ్లోనే పికప్ అయ్యేదానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ దిశగా నువ్వు ఎంతవరకు వర్క్ చేయగలవో అంతవరకు వర్క్ చేసి ఆ టెస్ట్లో మార్క్స్ పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
టెస్ట్ అనాలిసిస్. సో ఎప్పుడైతే ఈ రెగ్యులర్ టెస్ట్ నువ్వు నువ్వు ఒక ప్రతిరోజు చేస్తుంటావో దాన్ని అనాలిసిస్ చేస్తే మనకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. ఎవరైతే ఈ రెగ్యులర్ టెస్ట్ని పక్కన పెడేసి ఆబ్సెంట్ అవుతూ ఉంటారో వారికైతే నీట్ ఎగ్జామ్లో క్రాక్ చేయలేరు, ఖచ్చితం అది మాత్రం. సో ఎవరైతే ఎస్కేప్ అవుతారో ఈ టెస్ట్ నుంచి వాళ్ళు విజయవంతం కాలేరు. కాబట్టి మనం రెగ్యులర్ టెస్ట్ని అటెంప్ట్ చేయాల్సిందే. సో ఆ టెస్ట్ల పరంగా వచ్చేటువంటి రిజల్ట్ ఆధారంగా మనకు ఒక అనాలిసిస్ అనేటువంటిది వస్తుంది. దాని పరంగా మనకు ఒక అంచనా అనేటువంటిది వేసుకోగలం. ఖచ్చితంగా ఈ రెగ్యులర్ టెస్ట్ని మనం అటెంప్ట్ చేయాలి. ప్రాక్టీస్ 150 to 250 questions daily, covering all subjects, aiming for at least 165 కరెక్ట్ ఆన్సర్స్. సో నువ్వు నీట్ ఎగ్జామ్ దగ్గరే కొద్దీ ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో రోజు కూడా 150 నుంచి 250 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం, ఆల్ సబ్జెక్ట్స్లో కూడా ఆ విధంగా కవర్ చేసుకోవాలి. కనీసం ఇక్కడ చెప్పినట్టుగా 165 కరెక్ట్ అయ్యేటట్లు చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకో విషయం మనం చెప్పుకోవాలి. అగ్రశ్రేణి వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే కేవలం అర్హత సాధించడమే కాకుండా అధిక స్కోర్ను సాధించాలి. నీట్ తయారీలో తీవ్రమైన పోటీ మరియు ప్రత్యేకమైన సవాళ్ళు ఉన్నప్పటికీ ఏకాగ్రత మరియు సరైన విధానంతో విజయం సాధ్యమవుతుంది. నీట్కి ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు తాజా నీట్ సిలబస్ను పూర్తిగా సమీక్షించండి మరియు నీట్ పరీక్షా సరళిని అర్థం చేసుకోండి. నీట్ యూజీ ప్రయత్నించడానికి కనీస వయసు వచ్చేసి 17 సంవత్సరాలు, గరిష్ట వయసు వచ్చేసి 20 సంవత్సరాలు. ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీలకు 5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ప్రతి అధ్యాయంలో మీ పనితీరును అంచనా వేయండి. ప్రశ్నలను అభ్యసించిన తర్వాత నీట్ అధ్యాయాల వారీగా పరీక్షలు ప్రయత్నించండి. వీటి ద్వారా మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేయండి. ఈ పరీక్షల్లో మీ పనితీరు బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇదే నీట్ పరీక్షలో మీ విద్యావకాశాలను పెంచుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ కోసం ఎన్సీఆర్టీ పుస్తకాలను ఉపయోగించి స్వీయ అధ్యయనం కోసం ప్రతిరోజు 3 నుంచి 4 గంటలు కేటాయించండి. 11 మరియు 12 తరగతుల నుండి ఇప్పటికే ఉన్న పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి మీ అధ్యయన షెడ్యూల్ను రూపొందించండి. ప్రశ్నలను సమర్థవంతంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మరియు ఖచ్చితత్వాన్ని కొనసాగించడం ద్వారా 680+ అధిక స్కోర్ కోసం కృషి చేయండి. ఈ వీడియోలో పేర్కొన్న విధంగా విద్యార్థులు ప్లాన్ చేసుకొని రోజు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మొదటి ప్రయత్నంలోనే నీట్ ఎగ్జామ్లో క్రాక్ చేయగలరు. మంచి కాలేజీలో సీటును సంపాదిస్తారని ఆశిస్తూ ముత్తంశెట్టి పార్థసారథి పార్థు టెక్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.